ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 140 అధ్యాయము ధ్యానించుకుందాం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు. వారు త్రోవ ప్రక్కను వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకున్నట్టుకై ఉచ్చులు నొగ్గి ఉన్నారు. అయిన నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయింపకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కోల్చబడుదురుగాక. అగాధ జలములోనికి త్రోయబడుదురుగాక. కొండములాడు వారు భూమి మీద స్థిరపరచుకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏదో ప్రభు వినిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో ప్రభు, ఎవరు ఏ అక్కరలతో ఉన్నారో ప్రభు, ఎవరు ఏ ప్రభునైనా ఇబ్బందులతో ఉన్నారో నీకు తెలుసు ప్రభు. ప్రతి ఒక్కరి సమస్యలు, ఇబ్బందులు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. రోగులను ముట్టండి ప్రభు, వ్యాధిగ్రస్తులను ముట్టండి. ఓ తండ్రి, అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నాయన ఏవో ప్రభు, నేను అడిగినాను ప్రభు, నాయన జరిగిన నాయన ఎన్నికల ఓ తండ్రి ఫలితాలను బట్టి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఎటువంటి గొడవలు, కుట్లాట్లు, నాయన అల్లర్లు లేకుండా ప్రభు ప్రశాంతమైన నాయన వాతావరణాన్ని నాయన మీరు కలుగు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఓ తండ్రి నాయన అనేక చోట్ల నాయన చిన్న గొడవలు జరిగినప్పటికీ ప్రభు, ఓ తండ్రి నాయన ఓ ప్రభు, ప్రాణ నష్టాలు జరగలేదు ప్రభు. నాయన నీకు స్తోత్రాలు ప్రభు. నాయన నీవు కాపాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభు. శాంతికరమైన ఒక రాష్ట్రంగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అలాగే మా భారతదేశాన్ని కూడా ప్రభు శాంతికరమైన భారతదేశంగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని కాపాడని, రక్షించండి. మీ కృప కాపుదల ఎల్లప్పుడూ మా భారతదేశం మీద ఉంచి మీరే తండ్రి కాపాడుచూ ఉండమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.